వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూసాము. అవి వచ్చేసి షార్ట్ ఆన్సర్ టైప్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఇప్పుడు మనము ఒక 5 ప్రాబ్లమ్స్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి చూద్దాము. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఏ పర్సన్ ట్రావెల్డ్ ఏ టోటల్ డిస్టెన్స్ ఆఫ్ 380 కిలోమీటర్స్ ఇన్ 2 days. ఒక పర్సన్ అంట ఒక టోటల్ డిస్టెన్స్ సర్టెన్ డిస్టెన్స్ ఇది ఉంది, ఇది 380 కిలోమీటర్స్ అంట. ఈ డిస్టెన్స్ని ఈ పర్సన్ 2 daysలో కంప్లీట్ చేశాడంట. సో అతను ఇఫ్ ఈ ట్రావెల్డ్ 260 కిలోమీటర్స్ ఆన్ ఏ డే, అంటే అతను ఒకవేళ 1 డేకి 260 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు అనుకోండి, అప్పుడు అండ్ టేక్స్ ద రెస్ట్ ద నెక్స్ట్ డే ఫ్రాక్షన్ యాజ్ ద ట్రావెల్డ్ ఆన్ ద సెకండ్ డే. అయితే సెకండ్ డేకి ఎంత ఫ్రాక్షన్ చేశాడని అడుగుతున్నాడు మనకు క్వశ్చన్. సో ఇక్కడ 1 డేలో అతను మొత్తం టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 380 కదా. అయితే తను 1 డేలో 260 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడంట. సో సెకండ్ డేలో ఎంత ట్రావెల్ చేశాడు? రిమైనింగ్ ఉన్నదే కదా మనకు సెకండ్ డేలో ట్రావెల్ చేసింది, అంటే కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫినిష్ చేశాడు ఆ డిస్టెన్స్ మొత్తంని. సో 380 మైనస్ 260 చేసి ఎంత వస్తుంది మనకు? 120 కిలోమీటర్ డిస్టెన్స్ని అతను సెకండ్ డే రోజు కంప్లీట్, టోటల్గా 2 daysలో ఆ డిస్టెన్స్ని కవర్ చేశాడన్నమాట. అయితే మనకి ఏమంటున్నాడు ఇక్కడ? సెకండ్ డేనేమో 120, ఫస్ట్ డేనేమో 260 కిలోమీటర్స్. వాట్ ఫ్రాక్షన్ యాజ్ ఈ ట్రావెల్డ్ ఆన్ ద సెకండ్ డే రోజు ఎంత ఫ్రాక్షన్ ట్రావెల్ చేశాడో అడుగుతున్నాడు క్వశ్చన్లో మనకి. మనం ఫ్రాక్షన్ ఎప్పుడైనా ఎలా చేస్తాము? టోటల్కి చేస్తాం కదా. సో ఇక్కడ 120 అనేది ఆ రోజు చేసిన డిస్టెన్స్ బై టోటల్ ఇవ్వాలి. టోటల్ ఎంత ఉంది మనకి డిస్టెన్స్? 380. సో టోటల్ చేసినప్పుడు మనకి ఎంత ఫ్రాక్షన్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మనకి 26 జా 219 3, నెక్స్ట్ మనకి ఎంత వచ్చింది? 6/19 వచ్చింది ఫ్రాక్షన్. 6/19 ఆఫ్ ద టోటల్ అంత ఫ్రాక్షన్లో అతను కంప్లీట్ చేశాడనమాట సెకండ్ డేలో. ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్, 2 bells toll at intervals of 60s and 90s. అయితే 2 bells అంట, 2 bells మనకి రింగ్ అవుతున్నాయి. ఏ టైంలో మనకి? 60 seconds ఇంటర్వెల్స్, అంటే 60 seconds అండ్ 90 seconds ఇంటర్వ్యూస్ రెస్పెక్టివ్గా అవి రెండు మనకి టోల్ అవుతున్నాయి. ఇఫ్ దే టోల్ టుగెదర్ ఎట్ 10 AM, అయితే ఒక 10 AMకి ఫస్ట్ ఒకసారి ఆ రెండు టోల్ అయ్యాయి మనకి. అప్పుడు దెన్ వాట్ ఈస్ ద ఎర్లియస్ట్ టైం ఎట్ విచ్ దే టోల్ టుగెదర్. మళ్ళీ ఎప్పుడు ఇది రెండు కలిసి 10 AMకి రెండు కలిసి మనకి ఆ బెల్ సౌండ్ వినిపించింది రెండు కలిసి. అయితే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఏ టైంకి అవుతుంది అని అడుగుతున్నాడు. నెక్స్ట్ వచ్చేది ఏ టైంకి మనకి వినిపిస్తుంది అని అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ 60s and 90s అని 2 ఇంటర్వెల్స్ ఇచ్చాడు కాబట్టి వీటికి ఎల్సిఎం చేయాలి మనం. ఫస్ట్ 60, 90లో ఎల్సిఎం చేసామనుకోండి ఎంత అవుతుంది మనకి? ఇక్కడ సపోజ్ 32 జా 33 కదా మనకి. సో ఏమవుతుంది? 30 × 6 మనకి ఎల్సిఎం 180 అయింది. 180 seconds అంటే ఏంటి? మనకి సెకండ్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? 180 మనకి ఒక్క మినిట్, 1 minute-కి 60 seconds కదా. సో 180 seconds అంటే ఎన్ని మినిట్స్ అవుతాయి? 3 minutes కదా. 3 minutes = 180 seconds కదా. సో మనకి ఇక్కడ 3 minutes అంటే ఈ బెల్స్ అనేవి 3 minutesకి ఒకసారి అవి టోల్ అవుతాయి అన్నమాట. దీన్ని బట్టి మనకు తెలిసింది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 3 minutes వచ్చింది కాబట్టి ఎవ్రీ 3 minutesకి ఒకసారి అవి టోల్ అవుతుంటాయి. కాబట్టి ఇక్కడ వాట్ ఈస్ ద ఎర్లియెస్ట్ టైం అంటే వెంటనే, అంటే 10 AM తర్వాత మళ్ళీ ఎప్పుడు అవి టోల్ అవుతాయని అడుగుతున్నాడు. సో వెంటనే ఎప్పుడు అవుతాయి? 10 AMకి ఒకసారి అయ్యాయి, మళ్ళీ 3 minutes తర్వాత అవుతాయి. సో నెక్స్ట్ టైం ఏమవుతుంది? 10:03 AM అంటే అగైన్ మళ్ళీ 3 minutes అంటే 10:03 కదా మనకు టైము. సో ఈ టైంకి మళ్ళీ టోల్ అవుతాయి అన్నమాట. టోల్ టుగెదర్ ఇది ఆన్సర్ అవుతుంది మనకు. ఇక్కడ ఏం లేదండి, ఇచ్చిన మనకి 2 ఇంటర్వెల్స్ని ఎల్సిఎం చేశాను. సేమ్ ఎల్సిఎం చేసి మనకి ఏ టైం వచ్చిందో ఆ టైంని యాడ్ చేశాను అంతే. 10 తర్వాత వచ్చేదంటే ఏంది? 3 minutes యాడ్ చేశాను, అప్పుడు 10:03 అయింది అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 59 and 54 లీవింగ్ రిమైండర్స్ 3 and 5 రెస్పెక్టివ్లీ. మనము ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి? ఇక్కడ 2 numbers ఇచ్చాడు, 59 and 54. ఇవి రిమైండర్స్ని లీవ్ చేస్తున్నాయంట, 3 and 5 అనే రిమైండర్స్ని. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే HCF ఫైండ్ అవుట్ చేయాలి నెంబర్స్కి. బట్ ఇక్కడ రిమైండర్స్ లీవ్ చేస్తున్నాయంటే అర్థం ఏంటి? ఆ రెండింటికి మైనస్ చేయాలి రిమైండర్స్ని. 59 ఫస్ట్ దానికి 3 అన్నాడు కాబట్టి 59 - 3 56 అవుతుంది. 54కి ఏమన్నాడు? రెస్పెక్టివ్గా 5 అన్నాడు కాబట్టి 54 - 5 ఏమవుతుంది? 49 అవుతుంది. సో మనం ఈ రెండు నెంబర్స్కి ఇప్పుడు HCF ఫైండ్ అవుట్ చేయాలి, అదే ఆన్సర్ అవుతుంది. HCF ఆఫ్ 56 and 49.
ఏమవుతుంది మనకి 56 అండ్ 40, దీనికి ఫ్యాక్టర్స్ చూడండి. దీన్ని ఏమని రాయొచ్చు, మల్టిపుల్గా రాస్తే 7 × 8 అని రాయొచ్చు 56ని. 49 ఏమని రాయొచ్చు మనం, 7 × 7 రాయొచ్చు. సో రెండింటికి 7 అనేది కామన్ ఫ్యాక్టర్గా ఉంది. సో మనకి అప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది, దీనికి 7 అవుతుంది అన్నమాట. సో దీని ఆన్సర్ వచ్చేసి 7 అంతే. 4th ప్రాబ్లం ఉంది చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 288, క్యూబ్ రూట్ ఆఫ్ 432, క్యూబ్ రూట్ ఆఫ్ 648. ఇక్కడ మనకి 3 క్యూబ్ రూట్స్కి ప్రోడక్ట్ చేయమంటున్నాడు. సో ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా డిజిట్స్, మనం వీటికి ఏం చేయాలంటే ఒక్కొక్క దానికి సపరేట్గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఫస్ట్ 288కి చేద్దాము. 288కి చేసినప్పుడు ఏమవుతుందంటే 2 144 జా, 2 72, 2 36, 2 18 జా, 2 9 జా, 3 3 జా. వీటిని ఫ్యాక్టర్స్ లాగా రాద్దాము. ఏమవుతుంది, ఎన్ని వచ్చాయి మనకి 2 1 2 3 4 5, నెక్స్ట్ ఇక్కడ 3 × 3 ఇలా వచ్చాయి మనకి ఫ్యాక్టర్స్. ఇందులో నెక్స్ట్ మనము 432కి చేద్దాము. 432కి చేస్తే ఏమవుతుంది, 2తో చేసామనుకో 2 2 జా 4, నెక్స్ట్ 2 1 జా 2 6 12 వచ్చింది, 2 16, నెక్స్ట్ 2 1 జా 0 8, నెక్స్ట్ 2 54 జా 2 27 జా 3 9 జా 3 3 జా. సో 4 2 × 2 × 2 × 2, నెక్స్ట్ 3 × 3 × 3 ఇలా వచ్చింది మనకి. ఈ ఫ్యాక్టర్స్ వచ్చాయి. మనం మళ్ళీ లాస్ట్కి అన్నీ అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం క్యూబ్ రూట్లో. నెక్స్ట్ 648కి చేస్తున్నాను. 648కి చేస్తే ఏమవుతుంది, 2 3 జా 2 2 జా 2 4, నెక్స్ట్ 2 1 జా 2 6 జా 2 జా, మళ్ళీ 2 8 జా 1 జా, నెక్స్ట్ 3 27, నెక్స్ట్ 3 3 జా 3 9 జా సారీ, నెక్స్ట్ 3 3 జా. దీనికి ఏమొచ్చాయి ఫ్యాక్టర్స్ మనకి, 2 అనేది 3 టైమ్స్ వచ్చింది, 3 అనేది 4 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఇవన్నీ అన్నీ కలిపి క్యూబ్ రూట్ లాగా రాసుకుందాం మనం. ఎందుకంటే దీన్ని మనం అన్నీ కలిపి కూడా రాయొచ్చు. ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ ఏబీసీ అని ఉందనుకోండి, దాన్ని ఏమని రాయొచ్చు మనం, క్యూబ్ రూట్ ఆఫ్ ఏ × క్యూబ్ రూట్ ఆఫ్ బి × క్యూబ్ రూట్ ఆఫ్ సి అని రాయొచ్చు కదా. సేమ్ అలానే నేను అన్నీ కలిపి రాస్తున్నాను ఇక్కడ నెంబర్స్. 288 432 × 648. ఇప్పుడు వీటన్నీ ఇప్పుడు మనం వచ్చినాయి కదా ఫ్యాక్టర్స్, ఇవన్నీ కలిపి రాద్దాం. ఫస్ట్ దానికి ఎన్ని వచ్చాయి మనకి, 1 2 3 4 5 2s వచ్చాయి, 3 2s వచ్చాయి, 5 2s, ఇంకా మనకి 2 3s వచ్చాయి. నెక్స్ట్ దానికి ఏమొచ్చాయి, 4 2s వచ్చాయి, 3 3s వచ్చాయి. సో ఇంకా మళ్ళీ దీనికి నెక్స్ట్ దానికి ఏమొచ్చాయి, 3 2s 4 3s. సో ఇప్పుడు మనకి క్యూబ్ రూట్ అంటే ఏంటి, మనము 3 నెంబర్స్ని కలిపి ఒక నెంబర్ లాగా తీసుకుంటాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి టోటల్గా మనకి ఎన్ని వచ్చాయి 2s. ఇప్పుడు ఈ 3 కలిపి ఒకటి తీసుకుందాము 2, నెక్స్ట్ ఇవి 2 కదా, ఇది ఒకటి కలుపుదాము. సో దీనికి ఒకటి అవుతుంది, ఇది ఒకటి, ఇది 2, నెక్స్ట్ ఈ 3 కలిపి ఒకటి తీసుకోవచ్చు, ఇది 3 అవుతుంది, ఇది థర్డ్ 2 అవుతుంది. నెక్స్ట్ ఈ 3కి కలిపి ఒకటి తీసుకుందాం, ఇది 4. సో టోటల్ మనకి ఎన్ని వచ్చాయి 2s, 4 వచ్చాయి. కాబట్టి స్క్వేర్ రూట్ తీసేద్దాము. సో టోటల్ 4 2s మనకంటే 3 2s మల్టిప్లై అవుతే ఒకటి కదా తీసుకునేది మనం. సో ఇక్కడ 4 వచ్చాయి నాకు. అదేవిధంగా 3కి చేద్దాం. అన్నీ మనకి 2 and 3నే వచ్చాయి ఫ్యాక్టర్స్. సో 3 3 2s కలిపి ఒకదానిలాగా, 3 3 3s కలిపి ఒకదానిలాగా తీసుకుందాం. ఇక్కడ 2 ఉన్నాయి నాకు ఆల్రెడీ, ఇది ఒకటి, ఇవి కలిపినప్పుడు నాకు ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇది ఒకటి. సో ఇది కలిపితే సెకండ్ 3 వచ్చింది. నెక్స్ట్ ఈ 3 కలిపితే థర్డ్ది. సో మనకి 3s కూడా 3 వచ్చాయన్నమాట. సో ఇక్కడ నాకు టోటల్గా ఎన్ని వచ్చాయి మనకి, 4 2s అంటే 2 పవర్ 4 ఈక్వల్ టు ఎంత, 16. నెక్స్ట్ 3 క్యూబ్ వచ్చింది, 3 క్యూబ్ ఈక్వల్ 27. సో ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం, 16 × 27. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చింది, 432 వస్తుంది. చూడండి ఇక్కడ నేను ఏం చేశానంటే అన్నీ సపరేట్గా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేశాను ఒక్కొక్క నెంబర్కి. వాటన్నిటిని మనం క్యూబ్ రూట్లో రాసుకొని 3 2s మన క్యూబ్ రూట్ అంటే ఏంటి, 3 సేమ్ మల్టిపుల్స్ ఉంటే వాటిని ఒక నెంబర్ లాగా రాసుకుంటాం కదా, సేమ్ అలానే రాశాను అన్నమాట. సో అలా చేస్తే నాకు ఇక్కడ 432 అనేది ఆన్సర్ వచ్చింది. సో ఇక్కడితో మనకి ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది క్లాస్ 7 మ్యాథ్స్లో. నెక్స్ట్ క్లాస్లో మనం చాప్టర్ 2 స్టార్ట్ చేసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.